శృంగేరి జగద్గురువులు భాగ్యనగరంలో పర్యటిస్తూ ఉంటే ఆయనకు వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క జనాదరణ చూసి చాలామంది ఓర్వలేకపోతూ ఉన్నారండి. చిన్న వయస్సులోనే దక్షిణామ్నాయ పీఠానికి, శారదా పీఠానికి ఉత్తర పీఠాధిపతిగా అభిషేకింపబడి ధర్మ ప్రచారంలో భాగంగా దేశమంతా పర్యటిస్తూ జనాదరణ పొందుతూ ఉన్నటువంటి వారిని చూసి వారి మీద కొంతమంది విషం కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఆవిడ కిరణ రోగుల మందకు చెందినటువంటి కిరణ అనే ఒక ఆవిడ ఫేస్బుక్లో ఏ విధంగా పోస్ట్ పెట్టిందో చూడండి. ఆ పైన ఉన్నటువంటి 4 వాక్యాలు మనం చదవలేం, కానీ తరువాతి వాక్యాలు చదువుతాను. వారి దగ్గరకెళ్ళి కింద కూర్చునే స్థితికి దిగజారడం అంటే ముఖ్యమంత్రి కుర్చీని తీసుకెళ్ళి ఒక మతమూర్ఖుడి కాళ్ల మీద పెట్టడమే. నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారిపై కేసు పెట్టచ్చు, రాజ్యాంగబద్ధమైన పదవిని అవమానించినందుకు. ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకోండి న్యాయవాదులు అని అంటూ ఉన్నదండి ఆవిడ. నిజానికి అసలు కేసు పెట్టాల్సింది ఈవిడ మీద. ఎవరైనా హిందుత్వవాదులు, హిందుత్వ సంస్థలు ఇనిషియేటివ్ తీసుకోండి. ఈ విధంగా సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారి స్వరూపంగా మనం భావించేటటువంటి ఒక పీఠాధిపతి మీద ఎంత నీచంగా మాట్లాడతారా, ఎంత నీచమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారా? బొట్టు పెట్టుకోకుండా జుట్టు విరబోసుకుని కనిపిస్తుంటే ఈవిడ దెయ్యంలా ఉంటుందండి. దెయ్యం నోటి నుండి ఇలాంటి మాటలు కాక మంచి మాటలు వస్తాయా? కేసు పెట్టండి ఈవిడ మీద.